యుఫోరియా మూవీతో గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇచ్చారా? లెట్స్ ఫైండ్ అవుట్. హాయ్, దిస్ యువర్ హోస్ట్ సాయి కదా అండ్ వెల్కమ్ టు అంతే కదా. హానెస్ట్గా ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండే. ఎందుకు మనకు తెలుసు గుణశేఖర్ గారు ప్రీవియస్ అవుటింగ్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ని మనం చూసినట్టయితే పెద్ద ఓకే, అన్ని కూడా కొంచెం మీడియా కాల్ ప్రొడక్ట్స్ అండ్ బ్యాడ్ ఫిల్మ్సే ఓపెన్గా చెప్పాలంటే. స్టిల్ ఈ మూవీ చాలా బాగుంది. ఈ ఈ మూవీలో చెప్పిన కాన్సెప్ట్స్ కానీ, జన్జీ గురించి కానీ, పాక్సో యాక్ట్ గురించి కానీ చాలా బాగుంది. అండ్ చాలా అంటే ఎప్పుడు కూడా మనం ఒక విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం సినిమా చూస్తాం, కానీ ఈసారి మనం ఎవరైతే ఇక్కడ ఆ రేప్ అటెంప్ట్ అనేది చేస్తారో వాళ్ళ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం సినిమా చూస్తాం. ఇట్స్ వెరీ న్యూ పాయింట్ అండ్ చాలా బాగా చెప్పారు కూడా. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ పాయింట్. మూవీలో చాలా హార్డ్ హిట్టింగ్ డ్రామా ఉంటుంది. కొన్ని సీన్స్ ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయం మూవీ అటు సైడ్ వెళ్తుంది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఈ రోజుల్లో ఇప్పుడు వచ్చి కొత్త డైరెక్టర్స్ కూడా ఇలాంటి పాయింట్ని చెప్పడానికి చాలా భయపడతారు, కానీ గుణశేఖర్ గారు చాలా గట్సీగా చేశారు. అండ్ గుణశేఖర్ గారు కూడా ఆ పాయింట్ని చాలా హార్డ్ హిట్టింగ్గా చూపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లీడ్స్గా చేసిన అందరూ చాలా బాగా చేశారు. సారా అర్జున్ గారు బాగా చేశారు, భూమిక గారు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు కూడా సినిమాలో ఉన్నారు, ఆయన పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బట్ మూవీలో స్టార్టింగ్ ఒక 10 minutes ఆయన డబ్బింగ్ కొంచెం ఆఫ్ బీట్లో అనిపిస్తుంది. ఆయనే ఓన్ డబ్ చేసుకున్నారు, బట్ స్టిల్ కొంచెం ఎందుకో ఈ ఫ్లోలో కొంచెం మిస్ అవుతుందేమో అనిపించింది. బట్ ఆఫ్టర్ 10 minutes ఇట్స్ పర్ఫెక్ట్. సో నా కమింగ్ టు అదర్ టెక్నికాలిటీస్, మ్యూజిక్, సాంగ్స్ వర్ ఓకే, బట్ మ్యూజిక్ బీజిఎం వాస్ టూ గుడ్, చాలా బాగుంది, చాలా యాప్ట్గా అనిపించింది మూవీ థీమ్కి. అండ్ అండ్ నౌ కమింగ్ టు నెగిటివ్స్ విత్ యూఫోరియా. సో నెగిటివ్ అంటే మూవీ సెకండ్ హాఫ్లో ఒక మిడిల్ పాయింట్ వచ్చాక కాసేపు ఎటో వెళ్ళిపోతుంది మూవీ. కొంతసేపు చాలా కొంచెం డైల్యూటెడ్గా అనిపిస్తుంది ఒక 20 minutes. బట్ క్లైమాక్స్ వాస్ ద బెస్ట్ పార్ట్. ఇలాంటి క్లైమాక్స్ మనం రీసెంట్ టైంలో ఎప్పుడు చూడలేదు. అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్, అండ్ కొంచెం చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ వాచ్ యూఫోరియా, ప్లీజ్ మేక్ షూర్ మీరు కొంచెం డిస్టర్బింగ్ మూవీ చూస్తున్నారు, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. గివ్ ఇట్ ఎ ఛాన్స్. సో దిస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ యూఫోరియా డైరెక్టెడ్ బై గుణశేఖర్ గారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంతే కదా. ఇంకేంటి మరి, అంతే కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.